హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈ రోజు మాధవి కిచెన్ లో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. బాగా వర్షం పడుతుంది బయట. సో ఈరోజు అన్నము సాంబారు దాంతో పాటు క్రిస్పీ చికెన్ తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. వేడి వేడిగా చికెన్ తో ఐటమ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టమే, మీకు కూడా ఇష్టమే కదా. సో నేను ఈరోజు రెడీమేడ్ గా చట్పట్ అయిపోవడానికి ఈ ప్యాకెట్ కొన్నానండి. యాక్చువల్లీ మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది కనిపిస్తే అరే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఎలా చేయాలని చెప్పారో అలాగే చేసి చూద్దాము ఎలా అవుతుందో అని చెప్పేసి అది మీతో కూడా షేర్ చేసుకుందామని చేస్తున్నాను అనమాట. ఇది చికెన్ క్రిస్పీ ఫ్రై మిక్స్ అనమాట. ఇది ఇంకా మనం చికెన్ లోకి మామూలుగా కార్న్ ఫ్లోరు, బ్రెడ్ క్రమ్స్ అలాంటివన్నీ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్ చికెన్ ప్లస్ ఇది మన కార్న్ ఫ్లోర్ లాగా యూజ్ అయ్యే మిక్స్ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఎలా వాడమన్నారంటే ఒక బౌల్లోకి తీసుకోమన్నారు. ఫస్ట్ నేను మెల్లగా చేసి చూపిస్తాను. దాని రిజల్ట్ బాగుందంటే మీరు కూడా యూజ్ చేయండి, లేదా మనం నార్మల్ గా ఎప్పుడు చేస్తాం కదా అలాగే చేసుకుందాం. సో నేను దానికి చికెన్ నేను ముందే ఎప్పుడు ఇలా మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటానండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నిమ్మరసం, అంతే. అంతకు మించి ఎప్పుడు నేను ఇలా మ్యారినేట్ చేసి ఫ్రీజర్ లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా పకోడీ చేసుకోవాలంటే కూడా దీనిలోకి కొంచెం కార్న్ ఫ్లోర్ కలుపుకొని పకోడీ వేసుకుంటా. అలాగే ఈ రోజు క్రిస్పీ ఫ్రై చేయడానికి కూడా ఇవి యూజ్ చేస్తున్నా. దీనికి పైన కోటింగ్ మాత్రం ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, అంతే. కోటింగ్ బదులు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇదైతే ఏమైనా స్పెషల్ ఉందేమో చూద్దామని చేస్తున్నా. సో చేసాక నేను చెప్తా, రిజల్ట్ చెప్తా, మీరు కూడా యూజ్ చేద్దరు కానీ. సో ఇట్లా చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రీజర్ లో పెట్టేసేసుకుంటాను. మీరు ఫ్రీజర్ లో పెట్టకుండా కూడా తెచ్చింది ఫ్రెష్ గా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసము కలిపేసి ఒక 2 గంటలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఏంటంటే ముక్కకి బాగా పడుతుంది అనమాట ఆ ఉప్పు కారం ఫ్లేవర్స్. పట్టినందువల్ల మన పకోడీలో ముక్క లోపల వరకు ఆ మజిల్ మొత్తం మంచి ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుంది. అంతే, సింపుల్. ఇంక ఇప్పుడు ఇది కట్ చేస్తా. సో ప్లేట్స్ తెచ్చేసుకున్నానండి. వీళ్ళు ఏమని చెప్పారంటే ఈ పౌడర్ ని కట్ చేసి, అసలు లోపల పౌడర్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది కదా, ముందు కట్ చేసి చూపించేస్తా, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగో సగం ఏమో ఈ బౌల్లో వేస్తున్నాను డ్రైకి, ఇదేమో వెట్కి. ఇలా సగం సగం చేసుకోమన్నారండి ఫస్ట్. తర్వాత ఈ డ్రైది ఇలాగే ఉంచుకొని దీన్ని కొంచెం ఇది తగ్గిస్తున్నా. ఇందులో కొంచెం వాటర్ కలిపి కొద్దిగా కార్న్ ఫ్లోర్ డిప్ చేసేలా చేయమన్నారు. సో కొంచెం డ్రింకింగ్ వాటర్ వేస్తున్నాను. ఇలా వేసి మంచిగా కలిపేస్తున్నాను. కొంచెం గట్టిగా అయింది, సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మన ముక్క మునగాలి కదా. ఈ పౌడర్ పైన అంటాలన్నమాట. యాక్చువల్లీ ఇంకొంచెం పలసగా ఉన్నా బాగానే ఉంటుంది, ఇది పౌడర్ అంటుకుంటుంది కాబట్టి ఇంకొంచెం వేద్దాము కొద్దిగా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పీసెస్ని వాళ్ళు చెప్పిన మెథడ్ చెప్తున్నాను నేను. ఫస్ట్ డ్రైలో డిప్ చేయమన్నారు. ఒక పీస్ తీసుకొని డ్రైలో డిప్ చేయమన్నారు ఇలాగా. తర్వాత మళ్ళీ వెట్లో డిప్ చేయమన్నారు ఇలాగా. తర్వాత మళ్ళీ డ్రైలో డిప్ చేసి ఆయిల్ వేసేయమన్నారు. ఇగో ఇలా, అంతే. ఆయిల్లో వేసేస్తాను తీసుకెళ్ళి. ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది, సో వేసేస్తున్నా. అలా అన్నీ వేసేస్తా, ఇక్కడే తెచ్చిపెట్టుకుంటా. డ్రైలో చేయాలండి. కవర్ మీద ఎలాగో ఇచ్చారు వాళ్ళు. తర్వాత వెట్, తర్వాత మళ్ళీ డ్రై.
మనం అలా చికెన్ మ్యారినేట్ చేసి ఇలా బాక్సెస్లో పెట్టుకుంటేనండి ఎప్పుడు సడన్గా కావాలంటే చక్కగా పిల్లలు అడగంగానే ఇట్లా పకోడీలాగా వేసి ఇచ్చేయచ్చు. ఒకసారి ఫ్రీజర్లో పెట్టింది తీసి ఫ్రై చేసి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ బిర్యానీలో కూడా మనము ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టి తీసింది చాలా ఫాస్ట్గా, అరే చికెన్ ఉడికిందా లేదా అన్న డౌటే లేదండి, చక్కగా ఉడికిపోతుంది. ఫ్రీజర్లో పెట్టినవి తొందరగా కుక్ అవుతాయి. సో ఇట్లా వెట్లోకి డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పౌడర్లో కోట్ చేసేసి, సింపుల్ అనుకోండి అంతే. ఎందుకంటే మరీ తడి తడిగా నూనె చిందకుండా ఉండడం కోసం ఇలా దగ్గర నుంచి పెట్టేసి ఇలా మొత్తం వేసేసి చూపిస్తా. మంచిగా టిష్యూ పేపర్ ఒకటి ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుందాం. తర్వాత మంచిగా వేగుతున్నాయి మన చికెన్. అసలు కేఎఫ్సీ చికెన్ లాగా కనిపిస్తున్నాయండి. అది ఎలా వచ్చాయో అర్థం కావట్లే. సో దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ ఇదే, మన మైదా, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్ పౌడర్ అని వేసి రాసింది అందులో. మనమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాము. మామూలుగా మనం చేసే ప్రాసెస్ అదే కదా, కానీ టేస్ట్ చూసి అయితే చెప్తానండి, నిజంగా కేఎఫ్సీ చికెన్ లాగా వస్తుంది. చూడండి, క్రమ్స్గా మంచిగా వస్తుంది. బాగా వేగనికి ఇచ్చాక తీసేసి టేస్ట్ చూసి చెప్తాను అసలు ఎలా ఉంటుందో. సూపర్గా కేఎఫ్సీ టేస్ట్ వచ్చింది అనుకోండి, మనం ఇంకా అంత కాస్ట్ పెట్టక్కర్లేదు. మంచిగా చికెన్ కేజీ తెచ్చుకొని ఈ ప్యాకెట్ తెచ్చేసుకున్నామంటే సూపర్ రెడీ అయిపోతాయి మనకి స్నాక్స్. ఇది మొత్తం వేగిన తర్వాత చూపిస్తాం. కొద్దిగా వేగేసేయండి, చూస్తున్నా. వావ్, మన ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ క్రిస్పీ చికెన్, మంచి స్మెల్ వస్తుంది అసలు. తీసేస్తాం మొత్తం వేసి. ఇక ఆయిల్ లేకుండా తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే అబ్జర్వ్ అయిపోతుంది ఏమన్నా ఆయిల్ ఉంటే, ఎక్స్ట్రా ఆయిల్. ఫ్రీజర్లో పెట్టిన చికెన్ అండి తొందరగా ఉడుకుతుందండి. సో నాకెందుకు ఫ్రీజర్లో పెట్టాకే ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది. ఈవెన్ బిర్యానీకి కూడా మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకున్నామంటే ఎంత తొందరగా అయిపోతుందో. మన చికెన్ ఉడకలేదు, పచ్చిగా ఉందన్న క్వశ్చనే రాదు. ఇంకేదైనా చెక్ చేసుకోవచ్చు కానీ మనం. మొత్తం తీసేస్తున్నాం. బాగా వర్షం పడుతుంటే ఇలా వేడిగా తింటే ఎంత బాగుంటాయి కదా. స్టవ్ అయితే ఆపేస్తున్నాం. గర్మా గరం చికెన్ క్రిస్పీ ఫ్రై. నిజంగా అండి, వేగుతుంటేనే ఒకలాంటి మంచి స్మెల్ వచ్చిందనమాట. అంటే ఆ పౌడర్లో ఏదో స్పెషల్ ఉంది. నేను చూసాను ఇంగ్రీడియంట్స్ ఏంటని చెప్పేసి. అందులో స్పెషల్గా ఆనియన్ పౌడర్ అని ఉంది. మనం అది ఇందులో కలుపుకోం కదా మామూలుగా. ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు, జింజర్ పౌడర్ అని ఉంది. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాం కానీ ఆనియన్ పౌడర్ వేయం కదండి. సో అది అయింటదండి స్పెషల్. ఎందుకంటే ఇది వేగుతుంటేనే కమ్మటి స్మెల్ వస్తుంది అనమాట. మనం మామూలుగా చికెన్ పకోడీ చేసుకున్న మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇంకొంచెం స్పెషల్గా వచ్చింది. సో టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను. సైడ్కి పెడతాం. క్రిస్పీగా ఉంది. అదిరిపోయిందండి టేస్ట్ అసలు. ఉప్పు, కారం, పులుపు కూడా ఉంది మంచిగా. ఆనియన్ కట్ చేసుకొని తింటూ కావాలంటే ఎక్స్ట్రా పైనుంచి అలా లెమన్ స్క్వీజ్ చేసుకొని అంతే, అదిరిపోతుంది. మీకు చెప్తూ నేను మొత్తం తినేస్తున్నాను. సో ఇలాంటి మంచి టేస్ట్ కావాలంటే మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి.